IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్న ప్రభుత్వం వచ్చింది. సో దాని గురించి మీ స్పందన? ఏమో మొత్తం ఫ్రాడ్ జరిగింది అనుకుంటున్నారు జనాలు. ఏమో అసలు అయితే మా హీరో ఓడిపోలేదులేండి, కాకపోతే మోసపోయిండు అంతే. ఎవరా హీరో? ఎవరమ్మా హీరో? జగన్. ప్రభుత్వం వచ్చింది. సో దాని గురించి మీ అభిప్రాయం? చాలా బ్రహ్మాండం. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలా ఓడిపోవడానికి పార్టీ కారణం అంటే? స్వయంకృతాపరాధం. టీడీపీ, జనసేన, బీజేపీ సో మూడు కలిసి ఉన్న పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చారు కాబట్టి దాని గురించి మీరు? అధికారంలో కంటే ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు వాళ్ళు కూడా మంచి పథకాలు పెడతారని ఆశిస్తున్నారు. గెలుపు గురించి వాళ్ళు గెలిచారు కాబట్టి గెలుపు మంచిగా గెలిచారు, చాలా బాగా వచ్చింది రిజల్ట్. అయితే ప్రజలు మంచినే చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. సో దాని గురించి మీ స్పందన? ఏముంది దాంట్లో? మీరే చెప్పాలి. మేమేం చెప్పగలమండి? మీ అభిప్రాయం? వాళ్ళు గెలిచారు కాబట్టి కూటమి ఎలా చూస్తున్నారు ఆ గెలుపుని మీరు? ఎక్కడిది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ దా ఫలితాలు వచ్చినాయి కదా, కూటమి ప్రభుత్వం గెలిచింది. మంచిదే కదా, ఎవరైతే మంచిదే కదా ఏది వచ్చింది. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం. సో దాని గురించి మీ కామెంట్? ఇంకా ప్రభుత్వం ఇంకా ముందుకు రాలేగా, వాళ్ళు గెలిచారు కదా, గెలిచారు కదా. ఓకే. ఎందుకు గెలిపించారు? పోయిన ప్రభుత్వం చూసాంగా, మాకు డిఎస్ రాలా. ఓకే. మేము చదువుకుని రోడ్డు ఉన్నాం, వాలంటీర్ ఇచ్చి 5,000 ఇచ్చాడు, 5 ఏళ్ళు 10,000 అన్నాడు. ఫస్ట్ అదే 10,000 స్టార్టింగ్ ఇచ్చింటే మేము ఇంకా స్టడీగా ఉండేటోళ్ళం కదా. ఇలా ఊర్లో ఎందుకు వస్తాం బయటికి? నేనైతే మెగా డిఎస్సి. సో లేనిపోని ఖర్చులు ఆడవాళ్ళకి వాళ్ళు కూర్చోబెట్టి జాకినాడు బాగా, వాళ్ళు ఓటేసారు. హెరాస్మెంట్ ఎక్కువ. నెంబర్ 2 ఈ ల్యాండ్ యాక్ట్ వచ్చింది మెయిన్ అది. ఓకే. అంటే టీడీపీ పార్టీ ఎంత భారీ మెజార్టీతో గెలవడానికి కారణాలు ఏంటి అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంప్లాయీస్ ఎఫెక్ట్ ఒకటి. నెక్స్ట్ ల్యాండ్ బాగా భయపడ్డారు జనం, బాగా భయపడ్డారు. ఓకే. ల్యాండ్ యాక్ట్ అంటే 164 సీట్లు వచ్చేంతగా జనాలు ఎందుకు నమ్మారంటే బాబు గారు? 151 ఆయనకి ఎలా వచ్చాయి, 161 ఈయనకి ఎలా వచ్చాయి. అది ఎందుకు నమ్మారంటే? ఎందుకంటే అది గొట్ట అయిపోద్ది అంతే, వాతావరణం అంతే. ఓ వేవ్ వచ్చిందంటే దాన్ని అందులో వీళ్ళందరూ ముగ్గురు కలవటం ప్లస్ పాయింట్ అయిపోయింది. అప్పుడు విడివిడిగా పోటీ చేయడంతో అతను గెలిచాడు, వాళ్ళు కలుస్తంతో వీళ్ళు గెలిచారు బాగా. మరి ఎలా ఉండొచ్చు సార్ రానున్న రోజులు చూస్తే? 12వ తేదీ ప్రమాణ స్వీకారం బాబు గారిది, ఆ తర్వాత ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? టోటల్గా స్వీప్ ఇక ఇంకో వేరే వాడు వచ్చే ప్రసక్తే ఎలక్షన్ కాదు సార్, ఏదైనా కానీ మళ్ళీ ఇంకోళ్ళకి ఛాన్స్ ఎవరు? ఇంత భారీ మెజార్టీతో గెలిచారు వాళ్ళు 164 సీట్లతో. సో దాని గురించి మనకంత పొలిటిక్స్ మనకంత అనుభవం లేదన్న. ఎందుకు మనకంత అనుభవం లేదు ఎందుకు దాని గురించి? ఆంధ్రప్రదేశ్ కదండి, ఎక్కడ మీది ప్రాపర్ గా? మన ఇక్కడ కాదులేండి. ఓటు ఎక్కడ ఉన్నా? కర్ణాటకలో ఉన్నా. ఇప్పుడు అయితే ఇక్కడ ఉండట్లేదు. బాగా చూస్తూ ఉంటారు కదా, ఈసారి ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి కారణం ఏంటి అంటే? ఏముందని తెలిసిందే అందరికీ, అది నాకు తెలియదు సార్, చెప్పండి. డెవలప్మెంట్ అది. ఇప్పుడు జనాలకి కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ కావాలి, ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు ఏం లేవు, డెవలప్మెంట్ ఏం లేవు. అంటే అన్ని విధాలుగా అందరిని ఆదుకుంటే అన్నీ మంచిది. కేవలం ఒకే దాని మీద దృష్టి పెడితే అవ్వదు కదా. అది ఇప్పుడు నలుగురిని చూసుకుంటూ పోతే అది మంచిది. కేవలం ఒకే వ్యక్తిని ఒకరినే ఇది పెట్టుకుంటే అవ్వదు కదా. అది అంతకంటే ఇంకేం లేదు. నలుగురిని చూసుకుంటే బాగుండేది. అది అంటే జగన్ గారు ఇంత భారీ మెజార్టీతో ఓడిపోవడానికి ఎవరు ఊహించలేదు, అంత ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. బాగా కట్టాకట్టిగా ఉంటుందని అనుకున్నారు కానీ ఇంత ఇదిగా ఓడిపోతారని ఓడిపోలేదు. అది అంటే జనాల్లో బాగా రివర్స్ ఉంది, అంత వ్యతిరేకత. మరి అదే కదా, దాని రిజల్ట్ని బట్టి మనకు అలా అనిపిస్తుంది. అంత వ్యతిరేకం ఉందంటే మనకు అలా అనిపిస్తుంది రిజల్ట్ని బట్టి. అంటే కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి జగన్ గారికి. అవును. ఎలా చూస్తారు సార్ దాన్ని? ఎలా అంటే ఇంకా జనాలు అంత వ్యతిరేకం ఉందని, దాన్ని బట్టి అదే ఒకటే అర్థం అవుతుంది, జనాలు అంత వ్యతిరేకం ఉందని. అంటే మీ వరకు మీరు ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు? అది మనకి జనాలకు తెలిసిందే కదా అందరికీ. అది అంటే వీళ్ళని చేసామని చెప్పారు కదా, ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అదే చెప్పాను కదా, డెవలప్మెంట్ ఉండాలి, నలుగురికి అందరికీ అన్ని ఉద్యోగాలు ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఒకటండి 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదండి? మీరే చెప్పండి, ఏది రాజధాని? వైజాగ్ అంటారు, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అమరావతి, 3 క్యాపిటల్స్ అంటారు. కానీ ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి కదా, ఇంతవరకు ఏది డిసైడ్ అవ్వలేదు కదా. గెజెట్ అయితే వీళ్ళు అమరావతినే ఇచ్చారు, సెంట్రల్ మాత్రం సెంట్రల్ ఇచ్చారు, అమరావతి.
ఫైనల్ గా సార్ రేపు 12వ తేదీన ప్రమాణ స్వీకారం బాబు గారిది. అవును. ఆ తర్వాత ఎలా ఉండొచ్చు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ప్రతి వాడు రేపు మంచి జరగాలని కోరుకుంటాం కానీ చెడు జరగాలని ఎవరు కోరుకోరు కదా. ఇది అంతే, మంచిగా జరుగుతుందని ఊహిస్తున్నారు. అది అవకాశం ఇచ్చారు వీళ్ళకి కూడా, మంచి చేస్తే మంచిగా ఉంటుంది. జగన్ గారు ఓడిపోవడానికి అంటే జగన్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? కారణాలంటే ఏం లేదండి, జగన్ గారిలో లోపాలు లేకపోయినా చుట్టుపక్కల నాయకులు దానివల్ల వాళ్ళని బట్టే వెనకం చేసిందని అనుకోవచ్చు. కాదమ్మా, ఇంతలా భారీ మెజారిటీలు గతంలో 150 వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. అవును. సో దాన్ని ఎలా చూస్తారండి? 11 సీట్లకంటే 11 సీట్లకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రవర్తన బట్టి ప్రజలందరూ మంచి కావాలనుకునే చేశారు. దానివల్ల కూటమి. మీరేమనుకుంటారు ఇంతలా పార్టీ ఓడిపోవడానికి కారణం వైసీపీ? ఏం లేదండి, నాయకుల వైఫల్యమే, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న నాయకుల వల్లే. మరి టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీకి వెళ్ళడానికి ప్లస్ పాయింట్ ఏంటి? టీడీపీకి వెళ్ళడానికి ప్లస్ పాయింట్లు అంటే ఇప్పటి వరకు ఆ నాయకుల తీరు చూశారు కదా. టీడీపీ వస్తే ఈ రాజధాని కొంచెం డెవలప్ అవుతుంది అని చెప్పేసి చేసి ఉండొచ్చు. మరి ఎలా ఉండొచ్చు మరి రానున్న రోజుల్లో? బాగుంటుందండి, గ్యారంటీగా. ప్రమాణ స్వీకారం గ్యారంటీగా బాగుంటుంది. ఆ తర్వాత ఎలా ఉండొచ్చు? బాగుంటుంది, గ్యారంటీగా బాగుంటుంది. జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి? మెయిన్ పార్టీ ఓడిపోయిన కారణం అయితే ఆయన మెగా డిఎస్సి వదలకపోవడం మెయిన్గా. స్టూడెంట్స్ పైన దెబ్బ ఎక్కువ పడింది. 15,000 ఇస్తా అన్నమ్మ ఒడిని 10,000కి స్టాప్ చేశారు. ఇంకా అందులో వచ్చేసి వైన్ షాప్స్ దానిపైన కొంచెం సో రేట్లు పెంచడం, అందులో దానికి అన్ని బంద్ చేస్తా అని చెప్పి మళ్ళీ రివ్యూ చేసి ఉన్న రేట్లు పెంచాడు బాగా బలంగా. అంటే టీడీపీ పార్టీ ఈసారి ఇంత భారీ మెజార్టీతో ఎందుకు గెలిచింది అనుకున్నాను? కారణాలు ఏంటి లేదు, ఇంకా ఒక ప్రభుత్వం చూసాం కదా. ఇప్పుడు ఆయన ఇంతకుముందు చేశాడు, అయితే అడుపు తడుపు తప్పు చేసిన ఎంతైతే లేదు నా వరకు అయితే. సో మళ్ళీ ఒక ఛాన్స్ చేయడానికి చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుందో. నేను అడిగేది అంత మెజారిటీ 164 వచ్చి అంటే 164 సీట్లు వచ్చేంత భారీ మెజారిటీ జనాలు ఎందుకు నమ్మారు అనుకున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? మా మెయిన్ చంద్రబాబు నమ్మింది అయితే స్టూడెంట్స్, మేము నమ్మం ఎక్కువ. ఎందుకంటే ఒక రైతుని నమ్మాడు ఆయన. మెయిన్ రుణమాఫీ చేయలే, ఒకసారి చంద్రబాబు అని చేశాడు. ఇంతకుముందు వైఎస్ఆర్ ఆయన చేశారు, బట్ జగన్ గారు ఏం చేయలే. ఇప్పుడు వచ్చినా కూడా జనాలకి ఏంటంటే ఒకటి రుణమాఫీ చేయగలను ఒక నమ్మకం ఉంది, మాకేమన్నా డిఎస్సి ఇవ్వగలను ఒక నమ్మకం ఉంది. ఫస్ట్ ఆయన మా ప్రచారంకి వచ్చిన అదే మాట చెప్పాడు, ఏమని నేను సీఎం అవగానే ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇది మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం పెడతా అన్నాడు. దాని ఓ బాగా పెరిగింది. మరి కూటమిలో ఏదైతే కొత్తలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా పవన్ గారు కూడా ఈసారి గెలవడం జరిగింది, గెలిపించాడు కూడా భారీ మెజార్టీ. మేమైతే పవన్ కళ్యాణ్కి అన్నా, అంటే వీళ్ళిద్దరు కూడా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా గతంలో ఓడిపోయారు. నమ్మకం పెంచుకున్న జనాలు పెరిగింది, అట్లా నమ్మకం జనాలకు అట్లా ఒకసారన్నా ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా వచ్చింది. ఛాన్స్ ఇచ్చాం, గెలిపించాం. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజులు చూస్తే 12వ తేదీ ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? బాగుంటుంది అనుకుంటున్నా, ఇంత ఇబ్బంది కాకుండా అయితే బాగుంటుంది.